రామేశ్వర క్షేత్రంలో రాముల వారు వనవాసం, అరణ్యవాసం మొత్తం ఘట్టాలు ఇందులో ఈ చిత్రలేఖనంలో మీకు కనిపిస్తుంది. ఇదిగోని పట్టాభిషేకం, అక్కడ తేలియాడే రాళ్ళు, పట్టాభిషేకం ఘట్టం, సీతమ్మ వారిని రాముల వారు తీసుకెళ్ళటం, రావణాసుల వారు, లక్ష్మణ స్వామి వారు మూర్చిపోయినప్పుడు రాముల వారు ఆయనకి సపర్యాలు చేస్తున్నటువంటి ఘట్టం. ఇదిగో యుద్ధకాండ. ఇది రామసేతు నిర్మాణం తర్వాత రాముల వారు సైన్యం రామసేతు మీదుగా వెళ్తున్నారు. రామసేతు నిర్మాణం, వానర సైన్యం రామసేతు నిర్మాణం. రామసేతు నిర్మాణం కోసం ఆలోచిస్తున్నటువంటి రామలక్ష్మణ హనుమంతు వారు, శత్రుఘ్నుల వారు. అశోకవనం కింద సీతమ్మ వారు. మొత్తం రామాయణం మొత్తం మనకి ఇందులో కనిపిస్తుంది. ఆహా, ఈ దృశ్యం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావణాసుల వారి మీద యుద్ధానికి సిద్ధమవుతున్న రాముల వారి సైన్యం. ఈ ఘట్టం గురించి చెప్పండి. రామలక్ష్మణ వారు చర్చించుకుంటున్న దృశ్యం అరణ్యవాసంలో. సీతాపహరణ తర్వాత రావణాసుల వారు సీతమ్మ వారితో మాట్లాడుతున్నటువంటి దృశ్యం. సీతాపహరణ, రావణాసుల వారు. గరుడ పక్షి. రావణాసుల వారు సీతమ్మ వారిని తీసుకెళ్తున్న సమయంలో సీతమ్మ తల్లిని కాపాడటం కోసం గరుడ పక్షి చేస్తున్న ప్రయత్నం. సీతమ్మ వారిని బయటికి రప్పించడం కోసం రామరాసుల వారు వేషంలో వచ్చినటువంటి దృశ్య కావ్యం. లక్ష్మణ స్వామి వారి సీతమ్మ వారు ఆజ్ఞాపిస్తున్నారు. ఇదంతా ఈ దృశ్య కావ్యం మొత్తం మీకు రామేశ్వరంలోని సముద్ర తీరంలో ఎడమవైపు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది. మెలిమి బంగారంలో మెరిసిపోతున్న సూర్యనారాయణ స్వామి వారు సూర్యోదయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సముద్ర తీరం, సోమవారం, జూలై 20, 2025. తప్పలు చూసారుగా.